హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షితాస్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ లూలు మాల్ ఇన్ హైదరాబాద్. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి లూలు మాల్ వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా మాది హైదరాబాద్ కాదు కాబట్టి ఇన్ని రోజులకి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి తీసుకెళ్ళినా. సో పిల్లలకి మెయిన్గా ఈ వీడియోలో గేమ్ జోన్ ఎలా ఉంటుంది, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏ ఏజ్ పిల్లలు, అండ్ వర్త్ ఇట్ టు గో టు లూలు మాల్ ఇన్ ది సమ్మర్ హాలిడేస్, ఆ పిల్లలకి తీసుకెళ్ళొచ్చా, ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా చెప్తాను. అండ్ ఇంకా ఉమెన్స్కి కలెక్షన్, డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ ఇట్లాంటివి అయితే ఎక్స్ప్లోర్ చేసిన. యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ నేను తిరువనంతపురంలో లూలు మాల్ వెళ్ళాను లాస్ట్ ఇయర్. అక్కడికి ఇక్కడ కంపేర్ చేస్తేనైతే హైదరాబాద్ది నాకు చిన్నగా అనిపించింది. తిరువనంతపురంలో అయితే చాలా పెద్దగా ఉంటుంది. మోస్ట్లీ ఆల్ ఆఫ్ ది బిగ్ బ్రాండ్స్, ఇంకా జ్యువెలరీ బ్రాండ్స్ అయితే ఇంకా ఏది కూడా లేదు అన్నట్టు ఉండదు. అన్ని జ్యువెలరీ బ్రాండ్స్ కూడా ఉంటాయి. జాలుకాస్ కానీ ఇట్లా చూస్తున్నారు కదా, ఇంత పెద్దగా ఉంటుంది చాలా. నాకైతే హైదరాబాద్ దాంతో కంపేర్ చేస్తే చిన్నగా అనిపించింది. సో ఫస్ట్ అయితే ఫ్లోర్ 1లో ఇట్లా కొన్ని షాప్స్ కనిపిస్తాయి. మోస్ట్లీ అయితే మనకు తెలియని బ్రాండ్సే ఉన్నాయి. మీనా బజార్ అని ఉంది ఒకటి, దాంట్లో ట్రెడిషనల్ ఎథ్నిక్ వేర్ టైప్ అనిపించినాయి, చూద్దామని వెళ్ళాము. శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా మీకు బయటతో కంపేర్ చేస్తే ఫుల్ ప్రైజెస్ ఉంటాయి. ఇంకా అఫ్కోర్స్ మాల్స్లోనైతే ఇట్లనే ఉంటాయి ప్రైజెస్. శారీస్ అండ్ డ్రెస్సెస్ 3 పీస్ సెట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ 3000, 4000, 6000 ఈ రేంజెస్లో ఉన్నాయి. దుపట్టా బనారస్ అయితే అది మంచిగా అనిపించింది. మెరూన్ కలర్ దుపట్టాస్ ఉన్నాయి, 3 పీస్ సెట్స్ ఉన్నాయి, ఇంకా శారీస్ ఉన్నాయి. శారీస్ కలెక్షన్ అయితే బాగుంది. లులు మాల్ మీనా బజార్లో శారీస్ ప్రైజెస్ కూడా బయటతో కంపేర్ చేస్తే ఎక్కువనే అనిపించినాయి నాకు. జస్ట్ విండో షాపింగ్ మాత్రమే, ఏది కొనడానికి కూడా ధైర్యం అయితే చేయలేదు. సో F2లోనైతే కొన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, అంటే సిల్వర్ పెయింటెడ్, సిల్వర్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ టైప్లా. ఇక్కడైతే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా మంచిగా అనిపించింది. చూస్తున్నారు కదా, కలెక్షన్ అయితే బాగుంది. కంప్లీట్ గోల్డ్ లానే అనిపించింది. ప్రైజెస్ మాత్రము ఎక్కువనే ఉన్నాయి, బట్ తెలీదు, వాళ్ళైతే ఏదో స్కీమ్ లాగా చెప్పిండ్రు. ఫస్ట్ ఇయర్ మనకి ఏమైనా డ్యామేజ్ అయితే రిటర్న్స్ ఎలా ఉంటాయి, సెకండ్ ఇయర్ తీసుకెళ్తే ఎలా ఉంటాయి, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇట్లా కొంచెం రిటర్న్స్ చెప్పిండ్రు, రిటర్న్స్ పాలసీ అనేది. మా కోడలికి అయితే ఇట్లా చిన్న ఇయర్ రింగ్స్ చూద్దాం అనుకున్నాము పిల్లలకి, కానీ పిల్లలకైతే ఎక్కువ ఏం లేవు. మనకైతే మంచిగా స్టడ్స్ అయినా ఇయర్ రింగ్స్ అయినా చూస్తున్నారు కదా, ఇదైతే భలే ఉంది అసలు. మ్యాంగో హారము చాలా మంచిగా అనిపించింది, నాకైతే నచ్చింది. సేమ్ అసలు గోల్డ్ జ్యువెలరీ, లోపల కాపర్ అండ్ సిల్వర్ ఉంటుందంట, పైనకి వెళ్ళి గోల్డ్ ప్లేటెడ్. చాలా బాగుంది షాప్ అయితే, ఈసారి వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. ఇంకోటి అయితే ఇది కిడ్స్ షాప్, దీని పేరు టాడ్లర్లీ అని ఉంది. డ్రెస్సెస్ బాగున్నాయి, ఫ్రాక్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఎంత చిన్న పిల్లలకైనా కూడా క్యూట్ ఫ్రాక్స్ ఉన్నాయి. కానీ ప్రైజెస్ మాత్రం కొంచెం ప్రైజీగానే ఉన్నాయి. ఒక 100-200 రూపీస్ అయితే ఎక్కువనే అనిపించింది. టాల్డర్లీ చెప్పిన కదా. గర్ల్స్కి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి, బాయ్స్కి కూడా ఎథనిక్ వేర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, చిన్న పిల్లలకి ఎంత క్యూట్ ఉందో చూడండి. ఎల్లో కలర్ ఫ్రాక్ అయితే, ఇట్లనే పింక్ కలర్ మా కోడలు పట్టుకొని చూస్తుంది. వైట్ కలర్ ఫ్రాక్ తనకు నచ్చిందంట. ఇది చూడండి అసలు, పింక్ కలర్ అయితే ఎంత క్యూట్గా ఉందో. ఇట్లాంటివి అయితే మీరు లులు మాల్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు పిల్లలకి షాపింగ్. చూడండి తను పట్టుకొని చూస్తున్నది. వైట్ అయితే చాలా క్యూట్గా ఉంది కదా, క్వాలిటీ కూడా బాగుంది యాక్చువల్లీ ఈ షాప్లో. సో ఇంకా ఫుడ్ జోన్కి వెళ్తేనైతే రఫ్గా మీకు చూపిస్తున్నాను చూడండి ఏమేమి ఉన్నాయో. ఇది నాట్ ఫర్ హైదరాబాద్ పీపుల్ కన్నా వేరే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుంది, జస్ట్ ఎక్స్ప్లోర్ చేసిన విధంగా. చూడండి పిజ్జాస్, మోమోస్, ఇంకా చాలా అసలు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్లో ఉంది. సబ్వేస్, రోల్స్ కింగ్ అంట. ఇట్లాంటి మంచి మెయిన్ బ్రాండ్సే కాకుండా డిఫరెంట్ లోకల్ బ్రాండ్స్ కూడా కనిపించినాయి లులు మాల్లోనైతే. ఇదేంటో ఫలుదా నేషన్ అంట. ఐస్ క్రీమ్స్, ఫలుదాస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో పిల్లలతోనైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ కాబట్టి ఎవరైనా హైదరాబాద్ వాళ్ళైనా ఓకే, లేకపోతే ఇంకా హైదరాబాద్కి దగ్గరున్న వాళ్ళైనా కూడా పిల్లల్ని ఒకసారి తీసి ఎక్స్ప్లోర్ చేసుకొని వస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది.
పిజ్జా పిజ్జా ఇది చూస్తున్నారు కదా, అన్ని ఇట్లా ఖాన్ సాబ్ ఎక్స్ప్రెస్ ఇట్లాంటివి ఉన్నాయి. డోనట్స్ అయినా, ఇంకోటి క్రాస్ వర్డ్ ఉంది. ఇంకా గేమ్ జోన్ విషయానికి వస్తేనైతే మనకు అక్కడ ఫస్టే ఒక కార్డ్ తీసుకోవాలి. కార్డ్లో రీఛార్జ్ అయితే 1000 రూపీస్ కంపల్సరీ. 1000 రూపీస్తోని మనము ఈ గేమ్ జోన్లో ఉన్నాయన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. క్రాస్ వర్డ్లో కూడా బుక్స్ మనకి బయటికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటికన్నా ఆల్మోస్ట్ డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనకి 400 ఉంటాయి, ఇక్కడ 800 రూపీస్ ఉంది. కలెక్షన్ అయితే బాగుంది. ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ కూడా నాకు కనిపించినాయి. చాలా గేమ్స్ ఉన్నాయి, అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అవైలబుల్ ఉన్నాయి పిల్లలకి. కాకపోతే మనం కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఏదైనా లేని ఐటెం కూడా మీకు ఖచ్చితంగా దొరుకుతుంది దాంట్లో క్రాస్ వర్డ్లో. ఇవన్నీ ఏమో ఇట్లా పిల్లలకి రీఛార్జ్ చేయించి పిక్కింగ్ కలెక్టింగ్ అంటాం కదా, టాయ్ కలెక్టింగ్ లాగా అట్లా ఈ సెక్షన్ అంతా అలా ఉంది. టెడీస్, యూనికార్న్స్ ఇవన్నీ పిల్లలకైతే చాలా ఇష్టం. ఇట్లాంటి గేమ్స్ చూస్తేనే అసలు కలర్ఫుల్గా ఉంది. అసలు గేమ్ జోన్ అయితే చాలా కలర్ఫుల్గా, పెద్దవాళ్ళకి మనకే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా పిల్లలైతే ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. ఇది ఏమో మిషన్ ఇంపాసిబుల్ అని పెద్ద పిల్లలకి ఒక 7-8 ఇయర్స్ పిల్లలైతే మంచిగా ఇట్లాంటి గేమ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. క్యాండీస్ పిక్కర్ ఇది దేనికైనా కూడా 50 రూపీస్, 60 రూపీస్ ఇట్లాంటి చిన్న గేమ్స్కి. పెద్ద గేమ్స్కి అయితే 150, 200 అట్లా ఉన్నాయి. ఇదేంటో నాకు అర్థం కాలేదు అసలు. దాంట్లోనైతే ఒక బాబు ఉండి ఇట్లా అటు ఇటు స్వింగ్ అవుతుంది అది. ఇంకా చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే చిన్న పిల్లలకి 5 to 6 years, 7 years పిల్లలైతే ఇవన్నీ ఆడొచ్చు. ఇక్కడ ఒకటి పెద్దది కారు ఉంది. ఇవన్నీ అయితే కిడ్స్కి, టాడ్లర్స్కి చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. కలర్ఫుల్గా గర్ల్స్కి అయితే ఇట్లా పింక్ కలర్ కిట్టీస్, ఇట్లాంటి మంచి యూనికార్న్స్ ఇట్లాంటి అట్రాక్ట్ చేసేటి పెట్టారు. ఇంకా బాయ్స్కి అయితే బైక్స్, కార్స్ అని ఇట్లాంటివి ఎక్కువ పెట్టినరు. ట్రైన్ చూస్తున్నారు కదా, పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. గేమ్ స్టేషన్ అయితే చాలా బాగుంది లూలు మాల్లో. ఇంకా హైపర్ మార్కెట్ కూడా చాలా బాగుండే. హైపర్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దామంటే మాత్రం కొంచెం పిల్లలతో కాకుండా పర్సనల్గా వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. కార్ రేసింగ్ కూడా చూడండి, పెద్ద స్క్రీన్ పెట్టి చాలా బాగుండే. పిల్లలు అయితే ఫుల్గా అట్రాక్ట్ అవుతారు. ఎవరైనా లూలు మాల్ ఎక్స్ప్లోర్ చేయకపోతే సమ్మర్లో కంపల్సరీగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్షితాస్ లైఫ్ స్టైల్. బాయ్.